ఇటీవల జరిగిన ఒక కార్యక్రమంలో ప్రముఖ రచయిత జావేద్ అఖ్తర్ బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ను ఆసక్తికరమైన ప్రశ్న అడిగారు. దక్షిణాది నటులు ఉత్తరాది ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేకపోయినా వారి సినిమాలు వందల కోట్ల వసూళ్లు సాధిస్తున్నాయి. కానీ బాలీవుడ్ సినిమాలు మాత్రం అంత స్థాయిలో ఆడడం లేదు. దీనికి కారణం ఏంటంటూ జావేద్ ప్రశ్నించారు. బాలీవుడ్ చిత్రాలు ఆడియన్స్తో కనెక్ట్ కాలేకపోతున్నాయా, లేక మరొకటి కారణం అంటూ అనుమానం వ్యక్తం చేశారు. దీనికి స్పందించిన అమీర్ ఖాన్, సినిమా ఏ ప్రాంతానికి చెందిందో పెద్ద విషయం కాదు, ఉత్తరాదిదైనా దక్షిణాదిదైనా ప్రేక్షకులను ఆకట్టుకునే చిత్రాలు మాత్రమే విజయం సాధిస్తాయని చెప్పారు. అయితే బాలీవుడ్ వెనకబడ్డానికి ఓటీటీ ప్లాట్ఫామ్స్ ప్రధాన కారణమని అభిప్రాయపడ్డారు. మేము ప్రేక్షకులను థియేటర్స్కు రావాలని కోరుకుంటున్నాం, కానీ వాళ్ళు రాకపోతే 8 వారాల తర్వాత సినిమాను ఓటీటీ ద్వారా ఇంట్లోనే చూసేలా అందుబాటులోకి తెస్తున్నామని వివరించారు. అంతకుముందు ప్రేక్షకులు సినిమా థియేటర్లో చూడడం తప్ప మరో ప్రత్యామ్నాయం ఉండేది కాదు. కానీ ఇప్పుడు వాళ్ళు ఫ్యాన్సీగా అనిపించినప్పుడు మాత్రమే థియేటర్కి వస్తున్నారు. ఓటీటీ ప్లాట్ఫామ్ కారణంగా ప్రేక్షకులు ఇంట్లోనే సులభంగా సినిమాలు చూడగలుగుతున్నారు. దీంతో థియేటర్ బిజినెస్ మందగించిపోయింది. ఒకే సినిమాను 2 సార్లు ఎలా విక్రయించాలో ఇప్పటికీ అర్థం కావడం లేదని అమీర్ అన్నారు. ఇటీవల జరిగిన ఒక కార్యక్రమంలో ప్రముఖ రచయిత జావేద్ అఖ్తర్ బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ను ఆసక్తికరమైన ప్రశ్న అడిగారు. దక్షిణాది నటులు ఉత్తరాది ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేకపోయినా వారి సినిమాలు వందల కోట్ల వసూళ్లు సాధిస్తున్నాయి. కానీ బాలీవుడ్ సినిమాలు మాత్రం అంత స్థాయిలో ఆడడం లేదు. దీనికి కారణం ఏంటంటూ జావేద్ ప్రశ్నించారు. బాలీవుడ్ చిత్రాలు ఆడియన్స్తో కనెక్ట్ కాలేకపోతున్నాయా, లేక మరొకటి కారణం అంటూ అనుమానం వ్యక్తం చేశారు. దీనికి స్పందించిన అమీర్ ఖాన్, సినిమా ఏ ప్రాంతానికి చెందిందో పెద్ద విషయం కాదు, ఉత్తరాదిదైనా దక్షిణాదిదైనా ప్రేక్షకులను ఆకట్టుకునే చిత్రాలు మాత్రమే విజయం సాధిస్తాయని చెప్పారు. అయితే బాలీవుడ్ వెనకబడ్డానికి ఓటీటీ ప్లాట్ఫామ్స్ ప్రధాన కారణమని అభిప్రాయపడ్డారు. మేము ప్రేక్షకులను థియేటర్స్కు రావాలని కోరుకుంటున్నాం, కానీ వాళ్ళు రాకపోతే 8 వారాల తర్వాత సినిమాను ఓటీటీ ద్వారా ఇంట్లోనే చూసేలా అందుబాటులోకి తెస్తున్నామని వివరించారు. అంతకుముందు ప్రేక్షకులు సినిమా థియేటర్లో చూడడం తప్ప మరో ప్రత్యామ్నాయం ఉండేది కాదు. కానీ ఇప్పుడు వాళ్ళు ఫ్యాన్సీగా అనిపించినప్పుడు మాత్రమే థియేటర్కి వస్తున్నారు. ఓటీటీ ప్లాట్ఫామ్ కారణంగా ప్రేక్షకులు ఇంట్లోనే సులభంగా సినిమాలు చూడగలుగుతున్నారు. దీంతో థియేటర్ బిజినెస్ మందగించిపోయింది. ఒకే సినిమాను 2 సార్లు ఎలా విక్రయించాలో ఇప్పటికీ అర్థం కావడం లేదని అమీర్ అన్నారు.